ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి 97వ పాఠం నేర్చుకుందాము. ఈ 97వ పాఠం పేరు నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు యేసయ్య గురించిన వార్త సుదూరాన ఉన్న ప్రజలకు తెలిసింది. దాంతో చాలామంది యేసయ్య బోధలు వినడానికి, ఆయన చేసే అద్భుతాలు చూడడానికి మారుమూల ప్రాంతాలకు కూడా వచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత యేసయ్య తన పరిచర్య కేంద్రమైన కపెర్నహూముకి తిరిగొచ్చాడు. ఆయన తిరిగొచ్చాడన్న వార్త గలిలయ తీరంలోని ఈ నగరంలో వేగంగా వ్యాపించింది. దాంతో ఆయన ఉంటున్న ఇంటికి చాలామంది వచ్చారు. గలిలయ, యూదాయ ప్రాంతాలన్నిటి నుండి, అలాగే యెరూషలేము నుండి కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా వచ్చారు. దాంతో ఆ ఇల్లంతా జనంతో నిండిపోయింది. కనీసం వాకిట్లో కూడా చోటు లేదు. యేసయ్య వాళ్లకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. యేసయ్య మనుషుల బాధలకు కారణమైన దాన్ని తీసేసి తాను కోరుకున్న వాళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని, అలా చేసే శక్తి ఆయనకు ఉందని ఆ సంఘటన చూపించింది. జనంతో కిటకిటలాడుతున్న ఆ ఇంటి లోపల యేసయ్య బోధిస్తుండగా 4 మనుషులు పక్షవాతం ఉన్న తమ స్నేహితుణ్ణి మంచం మీద మోసుకొచ్చారు. యేసయ్య అతన్ని బాగు చేయాలన్నది వాళ్ళ కోరిక. అయితే జనం కిక్కిరిసి ఉండడం వల్ల వాళ్ళు అతన్ని యేసయ్య ముందుకు తీసుకురాలేకపోయారు. వాళ్లకు ఎంత నిరుత్సాహంగా అనిపించి ఉంటుందో ఊహించండి. వాళ్ళు ఆ ఇంటి మీదకి ఎక్కి యేసయ్య ఉన్న చోట పైకప్పు తీసి పక్షవాతం ఉన్న వ్యక్తిని మంచంతో సహా కిందికి దించారు. మధ్యలో ఆటంకం కలిగించినందుకు యేసయ్యకు కోపం వచ్చిందా? లేదు. నిజానికి ఆయన వాళ్ళ విశ్వాసం చూసి చాలా ముగ్ధుడై పక్షపాతం ఉన్న వ్యక్తితో నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. మరి యేసయ్య నిజంగా పాపాలని క్షమించగలడా? శాస్త్రులు, పరిసయ్యులు ఈ మనిషి ఎందుకిలా మాట్లాడుతున్నాడు, ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు, పాపాలని క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి ఉంది అంటూ రాద్ధాంతం చేశారు. వాళ్ళ ఆలోచనలను పసిగట్టి యేసయ్య వాళ్లతో, మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు? పక్షవాతం ఉన్న వ్యక్తితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం తేలిక, లేచి నీ మంచం తీసుకుని నడువు అని చెప్పడం తేలిక అన్నాడు. అవును, యేసయ్య త్వరలో తాను అర్పించబోయే బలి ఆధారంగా మనుషుల పాపాలని క్షమించగలడు. తనకు పాపాలని క్షమించే అధికారం ఉందని తనను విమర్శిస్తున్న వాళ్లకు, అక్కడున్న వాళ్ళందరికీ చూపించడానికి యేసయ్య పక్షపాతం ఉన్న వ్యక్తి వైపు తిరిగి ఇలా ఆజ్ఞాపించాడు. నేను నీతో చెప్పుతున్నాను, లేచి నీ మంచం తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. అప్పుడు అతను వెంటనే లేచి తన మంచం తీసుకుని అందరూ చూస్తుండగానే బయటికి వెళ్ళిపోయాడు. దాంతో వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదే అంటూ దేవుణ్ణి మహిమపరిచారు. యేసయ్య ఇక్కడ అనారోగ్యాన్ని పాపాలతో ముడిపెట్టాడని గమనించండి. కాబట్టి పాప క్షమాపణకు ఆరోగ్యానికి సంబంధం ఉంది. మన మొదటి తండ్రి ఆదాము పాపం చేశాడని, ఆ పాపం వల్లే మనందరికీ అనారోగ్యం, మరణం వారసత్వంగా వచ్చాయని బైబిల్ చెప్తుంది. అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన్ని సేవించే వాళ్ళందరి పాపాలని దేవుని రాజ్య పరిపాలనలో యేసయ్య క్షమిస్తాడు. అప్పుడు అనారోగ్యం శాశ్వతంగా తీసివేయబడుతుంది. విన్నారు కదా, ఇంతటితో ఈ పాఠం పూర్తయినది. ఈ పాఠం విన్న బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.